శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించటంలో ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకునే తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం తయారీ విషయంలో టీటీడీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదాన్ని సేంద్రియ బియ్యంతో తయారు చేస్తూ ఉండగా ఇకపై ఈ విధానాన్ని ఆపివేయాలని టీటీడీ నిర్ణయించింది. అన్నప్రసాదం తయారీలో గతంలో వాడిన బియ్యాన్నే వాడాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. అయితే శ్రీవారి అన్నప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం తయారీలో సేంద్రియ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి అన్నప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది. వీటితో పాటుగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది. కోవిడ్ సమయంలో అన్నప్రసాదాల దిట్టంను తగ్గించారు. అయితే ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఇటీవల సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టంను పెంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే అన్నప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టీటీడీ ఈవోతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయ అర్చకులు, పండితులు పలు సూచనలు చేశారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటిస్గా అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను ఏడాదిలో ఒక్కసారైనా నిర్వహించాలని టీటీడీ ఈవోను కోరారు. అంతకుముందు తిరుమలలో పారిశుద్ధ్యంపైన టీటీడీ ఈవో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.